ఒకసారి కోసిపోయాం ఒకేసారి మనిషి చేసే దానికైనా ఒకేసారి దానికి వస్తాయి కొంచెం 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 పోల అలాగే మీరంతా మేధావులు బాగా నాలెడ్జ్ పెద్ద పెద్ద స్కూల్స్లో చెప్పారు నారాయణ చైతన్య భాషలు ఆ స్థాయిలో పిల్లలు లేరు కొంచెం కొంచెం వాళ్ళ మందు చదువుకోవడానికి ఇక్కడ అది చివరి పాలిటిక్స్ దానికి తీసుకెళ్తాం పాలిటిక్స్లో మనమే పొలిటిక్స్ దానికి తీసుకెళ్తాం సీకులు కూడా అంటే ఆ స్థాయికి తీసుకెళ్ళేటట్టు మేము ప్లాన్ చేసాము కాబట్టి ఏం చేశారంటే నెక్స్ట్ స్టెప్ రెండో చెప్పారు రెండోది ఏం చెప్పాము క్యాన్సర్స్ మొదలు పెట్టాము క్యాన్సర్స్ మూడే చెప్పాము మూడు మొదటిది ప్రజెంట్ అని ప్యాస్ట్ అని ఫ్యూచర్ అది కాదండి ప్రజెంట్ అంటే జరుగుతుంది ప్యాస్ట్ అంటే జరిగిపోయింది ఫ్యూచర్ అంటే జరగలేదు చెప్పేసాం సెంటెన్స్ అన్నదాన్ని కూడా చెప్తాం సెంటెన్స్లో సబ్జెక్ట్ జరుపు ఆబ్జెక్ట్ ఉంటుంది మొదటి సబ్జెక్ట్ ఉంటుంది తర్వాత జరుపు ఉంటుంది తర్వాత ఆబ్జెక్ట్ గురించి చెప్పాం కదా వాటి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ పెట్టుకోమని చెప్పాం కదా ఇప్పుడు క్యాన్సర్ చెప్పాలి క్యాన్సర్ చెప్పాలనుకున్నప్పుడు కాన్ఫిగరేషన్ బేస్ మీద నేర్పుతాం వాటికి వచ్చి కాన్ఫిగరేషన్ సపోజ్ ఈ కాన్ఫిగరేషన్లో లైట్ ఉంది రోడ్ ఉంది రిటర్న్ ఉంది కదా V1 V2 V3 పైన చేసేసాడు మనం ఏం రాయాలా ఇప్పుడు 3 క్యాన్సర్స్ రాయాలి ఈ 3 క్యాన్సర్స్లో ఇది సబ్జెక్టు ఇక్కడ వరకు ఇక్కడ ఆబ్జెక్ట్ వస్తాయి అంతే కదా సబ్జెక్ట్ ఏమో అనుకున్నాము ఇక్కడ ఐ ఏ పోయం ఓకేనా ఇక్కడ ఇక్కడ మారేది సబ్జెక్టు ఆబ్జెక్టు కాన్ఫిగరేషన్ నుంచి నేర్చుకున్నాం ప్రజెంట్లో చెప్పాలంటే నువ్వు రైట్ ఇక్కడ రాస్తే ప్రజెంట్ అయిపోతుంది యాజిటీస్ అంతే కదా ఈ రోడ్ ఇక్కడ రాస్తే ఏమైపోయింది సింపుల్ కదా వాడు అంటే ఇది కూడా తీసుకొచ్చి పెట్టాను ఫ్యూచర్ అంటాడు కదా ఇది ఫ్యూచర్ కాదుగా ఇది పాస్ట్ కదా ఇది పెడితే తప్పు ఇది పెట్టకుండా ఏం చేయాలా ఫ్యూచర్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ లేదు రా బాబు ఫ్యూచర్ టెన్స్లో V1 రాయాలా దానికి ముందు షెల్ కానీ ఇది కానీ రాయాలి అప్పుడు ఇక్కడ ఐకి షెల్ V1 but I write a poem, I wrote a poem, I shall write a poem. ఇక్కడ వాడు అడుగుతారు షెల్ ఎప్పుడు వీలేదు మీరు ఆల్రెడీ బైహార్ట్ చేయండి ఫస్ట్ పర్సన్ షెల్ మిగతా పర్సన్స్కి వీలు ఐక్యూకి షెల్ మిగతాకి వీలు అంతకు ముందు ఫస్ట్ నేర్పిన ప్యాసేజ్లో లాగుతున్నాం ఇక్కడ ఇది అక్కడిది ఈ షెల్ మీద అక్కడిది కదా కాబట్టి ముందు ఏమి నేర్పాలనుకున్నామో వాటికి దాని ఇంగ్రీడియంట్స్ నేర్పేశాం నేర్పిన తర్వాత లోపలికి తీసుకెళ్తాం వాళ్ళ పుస్తకం తీసుకున్నాడు సార్ అమ్మాయి ఉంది నా పుస్తకం తీసుకున్నాడు నేను షీ టుక్ మై బుక్ అనాలమ్మా టుక్ ఎందుకన్నా తీసుకుంటుంది అనుకో అమ్మ షీ టేక్స్ అనాలి కదా షీ టేక్స్ మై బుక్ అనాలి
తీసుకుంటానంది. షీ విల్ టేక్ మై బుక్. అంటే ఈ మెథడ్లో కరెక్ట్గా ఇంగ్లీష్ రాయడంతో పాటు మాట్లాడటం కూడా వచ్చేస్తుంది కదా. ఐ గివ్ ఏ పెన్ అన్న, ట్రాన్స్లేట్ చెప్పమంటే ఐ గేవ్ ఏ, తీసుకుంటానని చెప్పాను, ఐ షల్ గివ్ ఏ పెన్. ఎలా చెప్పగలుగుతున్నాము? ఈ కాన్వర్సేషన్ నేర్చుకోవడం వల్ల. అంతే కదా, అర్థమైందా? ఇక్కడ ఇంట్రడక్షన్ ఎలా తీసుకొచ్చాము? టెన్సెస్ 3 దీని నుంచి లాగాము. ఇప్పుడు అది అయిపోయింది. దీన్ని వాళ్ళ భాషలో మాట్లాడమన్నా, తెలుగు కాకుండా వాళ్ళ భాషలో కాకుండా ఎలా మాట్లాడాలంటే ఈ మాట్లాడడం వాడుకుంటూ ఉండాలా ఇంగ్లీష్ అని చెప్పి. ఇంకా 2 టెన్సెస్ ఎక్స్ట్రా చెప్పాను. అవి ఏంటండి? అవి కూడా చెప్పేస్తాను. 1 ప్రజెంట్, 2 పాస్ట్, 3 ఫ్యూచరు, 4 ప్రజెంట్ కంటిన్యూస్ కూడా చెప్పాలని చెప్పాను. ఈ 3 టెన్స్ బాగా వచ్చేయాల. ముందు ఇవి వచ్చిన తర్వాత అనేక వాక్యాలు ఇచ్చాం. ఎగ్జాంపుల్ 15 వాక్యాలు ఇచ్చాం. బైనాట్ కేవలం కాస్టే చెప్పాను, ప్రజెంట్ చెప్పాల. ఎందుకని తర్వాత చెప్పాం, వెనుక 15 తర్వాత చెప్పాం. ప్రజెంట్ టెన్స్లో చెప్పేటప్పుడు వెర్బ్ ఎస్ కానీ ఎస్ కానీ పెట్టాలి. అందుకు నా మాదంటి కానీ మొదట్లో వాడికి వచ్చేటట్టు తేలిక చేసేసాను. మధ్యలో వెర్బ్ ఇప్పుడు నేను మామిడికాయ తిన్నానని ఉంది. నేను సినిమా చూశానని ఉంది. అది ఎలా చెప్పాము? సెంటెన్స్ చెప్పినప్పుడు తెలుగు రాస్తాను. నేను మామిడికాయ తిన్నా. ఇందులో 3 ఉన్నాయి. ఇందులో 3 ఉన్నాయి. సపోజు బాగా అర్థం అవ్వాలండి. ఈ పిల్లడు మీ క్లాసులో నేనేం చేసేవాడిని? ఈ పిల్లడు టీచర్ కాదు, నేను పిల్లడు. మీ పేరెంట్స్ సార్ ప్రకాష్ని కొట్టే కదా. 3 విషయాలు జరిగినాయి ఇక్కడ. నాకు గుర్తుండేది ఇది. సెంటెన్స్లో 3 పార్ట్స్ ఉన్నాయని చెప్పాలంటే నేను ప్రకాష్ కొట్టడం 3 జరిగింది. పని చేసింది ఎవడు? నేను. పని చేసిన సబ్జెక్ట్. దెబ్బ ఎవరికి తెలియంది? ప్రకాష్. ఫలితం ఆరోపించిన ఆకు. నేనేం చేసా? కొట్టానా, ఇదేనా, తగ్గానా, ఏం చేసినా కొట్టే. అది కూడా పనే కదా. పని తెలుస్తుంది కదా. ఈ 3 వాడికి అర్థం. ఇక్కడ జరిగేది ఇంగ్లీష్ తెలుగులో అవి అంటే నేను, మామిడికాయ అంటే మ్యాంగో, తిన్నాను అని తినేసాను కాబట్టి ఏంటి 3వ పెట్టాను, కాస్ట్ పెట్టాను. 5 సినిమా సా అంతేనా? కానీ తెలుగులో రాయమనగానే ఇంగ్లీష్లో రాయాలి ఏంటంటే ఐ మ్యాంగో 8 అంటాడు, ఐ సినిమా సా కదా. మరి చెప్పాలా? మీరు అబ్జర్వ్ చేస్తే దేశంలో చాలా భాషలు ఉన్నాయి, 100 భాషలు ఉంటాయి. ఏ భాషలోనే కాదు, ఈవెన్ లిపి లేని భాష, లంబాడి కావచ్చు, ఎరుకలు కావచ్చు, పోయే గారు ఏదైనా కావచ్చు, ఇలాగే ఉంటాయి. ముందు సబ్జెక్ట్ ఉంటుంది, ఆబ్జెక్టివ్, దెన్ మైనే ఆ ఖాయా హిందీలో, మైనే సినిమా దేఖా, మైనే ఉస్కో మారా. అంతే కదా, చివరి వస్తుంది వెర్బు. తెలుగులో, హిందీలో, ఏ భాషలోనే అలాగే వస్తున్నాయి. కన్నడ, మలయాళం ఏదైనా తీసుకోండి. కానీ ఇంగ్లీష్లో మాత్రం ఈ చివరి ఉన్నటువంటి వెర్బ్ తీసుకొచ్చి ఈ మధ్యలో పెడితే సెంటెన్స్ అయిపోద్ది అని నేర్పాను. ఆ ఫస్ట్ దాంట్లో ఇచ్చేది మీరు అబ్జర్వ్ చేస్తే తెలుసు. చూశాను తీసుకొచ్చి మధ్యలో పెట్టాలి. దట్ ఈజ్ ఇంగ్లీష్. నేను చూశాను సినిమా అర్థమైంది. నేను తిన్నాను మామిడికాయ అనాలి. అంటే ఐ ఏట్ మ్యాంగో, ఐ సా. ఇంత తేలిక. ఈ చివరిలో తీసి ఆ మధ్యలో పెట్టలేవా నువ్వు? ఇలా మాట్లాడాలి వాళ్ళు. ఎంత సింపుల్. అయితే ఇక్కడ ఏ అనేది పెడుతున్నాం మనం? ఏ సినిమా, ఏ మ్యాంగో అని అంత నుంచి కూడా అంతే కదా. ఏ మ్యాంగో, ఏ సినిమా,
కొత్తగా యాడ్ చేసింది ఇది. బట్ ఆర్టికల్స్ చెప్పేటప్పుడు మనకి అసలు ఏంటి ఏమి పెట్టాల్సి వస్తుంది అడగచ్చు. ఇప్పుడు ఈమె గర్ల్, ఈమె ఒక అమ్మాయి, ఆయన ఒక అబ్బాయి, ఇది వాచ్, అది చెట్టు, ఇది ఫ్యాన్, అంతేకాదు ఏంటి అంతే కదండి తెలుగు అనేది. ఇది బాడీ, ఇదేమో డస్ట్. ఇంగ్లీష్కి వచ్చేప్పటికి ఇది ఒక డస్ట్, ఇది ఒక బాటిల్, ఇది ఒక వాచి, ఆమె ఒక అమ్మాయి, ఆయన ఒక అబ్బాయి పెట్టాలట. అలా పెట్టాలట అంటే మనకు భాష పరభాష ఒక అనేది పెట్టాలి. నువ్వు తెలుగులో అది ఒక మావ చెట్టు అంటే నవ్వుతారు, ఈమె ఒక అమ్మాయి అంటే నవ్వుతారు. ఒకటి కాక 10 మంది ఉన్నారు. కానీ ఇంగ్లీష్లో అలా కాదు, ఒక పెట్టాల్సిందే. అదంతే ఫండమెంటల్ రూల్. అందుకని ఒక అని అర్థం రావడానికి ఏ కానీ ఆ కానీ పెడతాం. వాడికి మీరు ఈ విధంగా చెప్పుకుంటే వాడికి ఇంట్రెస్ట్గా ఉంటుంది, అదే గమ్మత్తుగా ఉంటుంది. ఒక పెట్టాలా, అందుకని ఒక మామిడికాయ కాబట్టి ఏం పెట్టాం, ఒక సినిమా పెట్టాం. అర్థమైందా? కానీ ఆ విధంగా చెప్పాలా. అలా చెప్పకుండా ఆర్టికల్స్, వొవెల్స్, సౌండ్, కాన్సనెంట్స్ ఏం చెప్పం, వాడికి వచ్చేటట్టు చేసేస్తాం. ఒక నౌన్కి ముందు ఇలా పెట్టాలి, ఒక పెట్టాలి అనగానే అర్థమైపోతే అది కరెక్ట్ రాసేస్తుంటాడు. తర్వాత ఎప్పుడో మీరు చెప్తారు ఆర్టికల్స్ అంటే అదనమాట అని వాడికి అప్పుడు అర్థం అవుతుంది. ఇప్పుడు చెప్పం. ఇప్పుడు మనం ఏంటి వాడిని సెంటెన్స్లు వచ్చేటట్టు చేసేయటం. ఇక్కడ జరిగేది ఏంటి, బైక్ తోలేయటం నేర్పేస్తాం అంతే. అంతేగాని దానికి తీరి చెప్పలా, ఇది బ్రేకు, ఇది క్లచ్, ఇది అది, ఇది నేర్చుకోవాలి చెప్పట్లా. ముందు బండి నేర్పేస్తాము, వాడికి బండి నేర్పడం వచ్చేస్తుంది. ఇంట్లో ఆరోగ్యం బాగా తండ్రికి వెంటనే హాస్పిటల్కి ఎక్కించుకెళ్ళిపోతారు వాళ్ళు. తర్వాత అది రాలేదనుకోండి, మీరు బండి నేర్పలేదు అనుకోండి, బండి ఇంట్లో ఉపయోగం ఉంటుంది. అది క్లచ్ దేవుడు నేర్పుకుంటూ కూర్చోవాల్సింది. ఈ లోపల ఆడిపోతాడు. అందుకని మన పిల్లల పరిస్థితి అలా ఉంది కాబట్టి ముందు నేర్పేస్తాము. హుక్ కార్పు కూడా వచ్చేటట్టు చేస్తాము. అర్థమైంది విషయం. ఇప్పుడు కంటిన్యూస్ టెన్స్కి వచ్చాం. కంటిన్యూస్ టెన్స్ అంటే ఇది కూడా యాడ్ చేయాలి అని మీకు చెప్తాను. కంటిన్యూ ఇంకానూ జరుగుతుంది, నేను చెప్తూనే ఉన్నా. ఐ యామ్ టీచింగ్, ఐ యామ్ డ్రింకింగ్. కంటిన్యూస్ అంటే ఏంటి కావాలి, దీనికి ముందు ఒక బీ ఫామ్ రావాలి. బీ ఫామ్లు 5 అని చెప్తున్నాం ఆల్రెడీ. ప్రజెంట్లో ఉన్నాయి 3, ప్రజెంట్లో ఉన్నాయి 3, ప్యాస్ట్లో ఉన్నాయి 2. ఇక్కడ యాము, ఈలు, ఆరు, వద్దు, మనం నేర్చుకునే ప్రజెంట్ కంటిన్యూస్ వాటికి సంబంధం లేదు. కాబట్టి ఒక బీ ఫామ్ రావాలి. యామ్ అనేది దేనికి వస్తుంది, 5 వస్తుంది. ఈజ్ అనేది సింగులర్కి వస్తుంది, ఆర్ అనేది ఉదాహరణకి మంది అయ్యాం కదా, అయ్యాం డ్రింక్కి ముందు అయ్యంగి చేస్తాను. ఈవెంట్ డ్రింక్ ప్లస్ అయ్యంగి, డ్రింకింగ్ వాటర్. ఇదేంటి బీఫ్, దేని బట్టి పెట్టాం, సబ్జెక్ట్ బట్టి. ఆయా విషయం అందరూ ఇంకా 4 మాటలు చెప్పాలి వాడు. ఐ యామ్ టీచింగ్, యు ఆర్ లిసనింగ్, షీ ఈజ్ లిసనింగ్. షీ వచ్చింది అనుకోండి, ఈజ్ రావాలి కదా. అర్థమైందండి. ఇలా ఒక 10 నిమిషాలు కంటిన్యూస్ వచ్చేసింది. ఇంకా మిగిలింది 4 వచ్చేసింది.
ఈ 3 వచ్చేసింది, తర్వాత ఇది వచ్చేసింది, తర్వాత 5వది ప్రజెంట్ పర్ఫెక్ట్. ఇది టోటల్ గ్రామర్ మొత్తం దీంతో చెప్పి దీంతో ఆధార్ కదా గ్రామర్. ఈ టైప్ ఆఫ్ గ్రామర్ చెప్పి దీని నుంచి స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్లో హ్యావ్, హ్యాడ్, హ్యాడ్ అని చెప్పుకున్నాం మనం. హెల్పింగ్ వర్బ్స్ చెప్పాం కదా, హ్యావ్, హ్యాడ్ ఈ 2 ప్రజెంట్, ఇదేమో పాస్ట్. ఇది కదా మన ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే మనకు కావాల్సి ఈ 2. ఉదాహరణకి ఐ ఇంతకు ముందు రాసిన ఐ డ్రింకింగ్, ఐ ఆమ్ డ్రింకింగ్ అన్నారు కదా, ఐ హ్యావ్ డ్రంక్ వాటర్. ఇక్కడ హ్యావ్ పెట్టారు, ఐకి హ్యావ్ వస్తుంది, యూకి హ్యావ్ వస్తుంది, వీకి హ్యావ్ వస్తుంది, హీకి షీకి ఈ హ్యావ్ డ్రంక్ వాటర్. ప్రజెంట్ పర్ఫెక్ట్ ఇది దేనికి వాడతామంటే జరిగిపోయిన సంగతులకే వాడతాం. మరి ప్యాషనెస్ ఉందిగా, ఇదే మళ్ళీ అడుగుతారు కదా, అది ఉంది ఇది ఉంది, బాగా అర్థమవుతామని చెప్తానండి. ఇదే మీకు చెప్పేస్తున్నాను, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది అర్థమైంది లేదు, ఇలాగే నెంబర్ ఆఫ్ సెంటెన్స్ చెప్పలేదు. ఇప్పుడు చెప్పాలా అవసరం లేదా? ఇప్పుడు సపోజ్ ఈ టైంలో అయినా అనుకుంది, ఇది ప్రజెంట్, ఇది ఫ్యూచర్, ఇది ఇది బాగా అర్థం చేసుకుంది. చాలా పుస్తకాలు తక్కువ ఉంటుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్కి పాస్ట్ టెన్స్కి తేడా ఏంటి? 2 జరుగుతుంది. అయితే పాస్ట్ టెన్స్లో సపోజ్ ఐ ఏట్ లంచ్ అని, ఇది పాస్ట్ టెన్స్ కదా, ఏట్ కదా. దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ చేస్తే ఐ హ్యావ్ ఈటెన్ లంచ్. ఇది ప్రజెంట్. ఓకేనా? ఇది అర్థమైంది. ఇది ఇది అన్నమాట. ఐ ఏట్ లంచ్ అంటే నేను తినేసా. సపోజ్ నేను మేడం గారికి భోజనం చేశాను, మీరే నన్ను భోజనాలు పడ్డాను అన్నారు. నేనేమంటాను తెలుసా? కింద వాక్యం అంటాను, ఐ హ్యావ్ ఈటెన్ లంచ్ అని. ఇది అన్ను నన్ను తినేసాను, నేను ఒక 2 గంటల క్రితం తినేసాను మేడం గారు. ఈ మాట అన్ను ఎవడన్నా అంటే అనొచ్చు, నేనేదా ఎందుకు తిన్నదాని ప్రభావం నాకు ఇంకా ఉంది. తిన్నాను, దాని రిజల్ట్ నాకు ఇంకా ఉంది ప్రజెంట్లో, అంటే ఫుల్గా ఉంది నాకు. ఇంకా అరిగిపోయింది అనుకోండి, ఆ ఏట్ లంచ్ అంటే ఒకసారి పిలుస్తుంది ఇక్కడ మీదకి వచ్చేస్తాను అంటే అర్థమైందా? లాస్ట్లో జరిగి దాని ప్రభావం మీద ఉంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కావాలి. లాస్ట్లో జరిగిపోయి సంబంధం లేకపోతే ప్యాషన్ ఫండమెంటల్ రూల్స్. అంతేగాని జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ కాదు, జస్ట్ కంప్లీటెడ్ కాదు కానీ ఇది 3 గంటలే నాకు మీకు కంప్లీట్ అన్న నాకు కాదు. అలాగే ఐ హ్యావ్ సీన్ ఏ మూవీ అంటారు. ఐ సా ఏ మూవీ, ఐ హ్యావ్ సీన్ ఏ మూవీ. సార్ చూసేసా, మీరు 2 సార్లు రారా నేనే పెట్టుకుంటాను చూసేసాను, వాడు గుర్తులేదు. ఐ హ్యావ్ సీన్ అంటే చూసాను కానీ మళ్ళీ 2 సార్లు చూస్తే తలనొప్పి వస్తుందని అర్థం. దాని ప్రభావం నాకు మైండ్లో ఉందని అర్థమైందా? కాబట్టి అది విషయం. ఇంత డీప్గా పిల్లలకు చెప్పడం తప్పితే నీకు చెప్తున్నా. అడిగితే నిజంగా వాడు తెలుసుకుందాం అని అడిగితే చెప్పండి. ఇంకా నేను ఎవరైనా ఇవ్వాల్సి లేదు. ఇదిలో చక్కగా వాక్యం చెప్తాను, బాగా గుర్తుపెట్టి చాలా మంది చదువుతారు. ఐ న్యూ మిస్టర్ రావ్ ఫర్ 10 years అన్నాడు.
ఈ జాబ్ సార్ నాకు సర్టిఫికేట్ ఇవ్వండి సార్ అంటే ఆయన రాస్తాడన్నమాట. మిస్టర్ సుబ్బారావు నో నువ్వు ఫర్ 5 years అంటే 10 ఏళ్ళ నుంచి నాకు తెలుసు అని ఉద్దేశం. అంటే క్యాస్ట్ లైన్ తీసుకుంది క్యాస్ట్లో ప్రజెంట్ ఈ క్యాస్ట్ ఈయన మాట అనేది అంటే ఇప్పుడు తెలియదు అనమాట. ఆయన 10 ఏళ్ళు తెలుసు ఇప్పుడు తెలియనట్టు బట్ ఇది రాయకూడదు. ఐ హ్యావ్ అంటే 10 ఏళ్ళ నుంచి ఆయన నాకు తెలుసు కంటిన్యూ అవుతున్నాడు, ఆగిపోలేదు కదా. కాబట్టి ఐ హ్యావ్ నోన్ అని రాయాలి, ప్రజెంట్ పర్ఫెక్ట్ రాయాలి కదా. నోన్ మిస్టర్ బాబు ఫస్ట్ టైం ఇది వాక్యం చూడడానికి రైట్లో ఉంది, ప్యాటర్న్ రైతే యూజ్ చేస్తారు. అర్థమైందండి, అదనమాట. ఇక నెక్స్ట్ చెప్పబోయే చాప్టర్లు అన్నీ కూడా ఈ 5తోనే నడుస్తుంది. ఈ 5తోనే మొత్తం టోటల్ గ్రామర్స్ 1 2 3 4. దీంట్లోనే వాయిస్, దీంట్లో డైరెక్ట్ అండ్ డైరెక్ట్, దీంట్లో సింగిల్ కాంప్లెక్స్ కాంపౌండ్. ఎవ్రీథింగ్ విల్ కమ్ అండర్ దిస్ ప్రజెంట్ టాన్స్ ఫిక్సెస్ కంటిన్యూస్ కాదు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ సింగ్ ఏ సాంగ్ ఉంది, సింగ్ విత్ ఒక వెనక చెప్పండి నాకు ఏదో ఒక సింగిల్ వెనక ఉంది. రీడ్ రీడింగ్ కదా, అలా కాకుండా 3 విడిగా ఉన్నాయి చెప్తే బాగుంది. ఏమ్మా డ్రైవ్ అది కూడా కట్ 3 సార్లు డూనో గోనో డూ పెట్టారనుకోండి. డూ అంటే చూడు నేననేది ఇక్కడ డూ ఇటు దాని 3 ఉండాలంటున్నా. ఆటలు సపోజ్ ప్రజెంట్ చెప్పాలా, ఐ డూ హోంవర్క్. క్యాష్ చెప్పాలా, ఫ్యూచర్ చెప్పాలా, ఐ షల్ డూ హోంవర్క్. కంటిన్యూ ఐ ఆమ్ డూయింగ్ హోంవర్క్. Perfect. I have done. Write. I write homework. I wrote. I shall write. I am writing. I have. I drink. I drank. I shall run. I am drinking. I have. అర్థమైందా? ఫ్లో వచ్చేసింది పిల్లలకి. 5 టెన్సెస్లో చెప్పేస్తున్నాడు వాడు. నేర్పే విధానం కూడా ఉంది. తర్వాత వాయిస్, తర్వాత టెన్సెస్ అయిపోయింది. 5 టెన్సెస్ వచ్చేసింది. మిగతా టెన్సెస్ గురించి ఏం మాట్లాడు. తర్వాత వీటికి నెగిటివ్ చెప్పాలి. ఇక్కడ యాము, ఇక్కడ ఇక్కడ షల్, ఇక్కడ యామ్ పెట్టాం కదా, ఇక్కడ హ్యావ్ పెట్టాం, అంతే కదా. అంతకుముందు నేర్పాం మనం హెల్పింగ్ వర్స్ 24 అని, దాన్ని బయటికి తీసుకొస్తాం. ఎవరైనా సరే నాట్ పెట్టి రాయాలి. నెగిటివ్ అంటే ఈ 24లో ఏదో ఒకటి ఉండాలి. ఆ 24లో ఒకటి లేకుండా ఎవడు ప్రపంచంలో నాట్ పెట్టి రాయలేదు. అంటే నాట్ పెట్టాలని 24 తెలిసింది. ఇది ఆల్రెడీ చెప్పేసింది, వాళ్ళు బై హార్ట్ చేసేసారు. బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, మోడల్స్, వీళ్ళు కుషాల్స్ ఇప్పుడు మేము చెప్పేసాం కదా. వాళ్ళు బీ నాట్ పెట్టచ్చు, యామ్ నాట్ పెట్టచ్చు, ఆ నాట్ పెట్టచ్చు, హ్యావ్ నాట్, ఇవన్నీ పెట్టచ్చు. ఇవి లేదా పెట్టలేదు. ఇక్కడ ఐ షల్ నాట్ డ్రింక్ ఉంది, ఐ షల్ రైట్ ఉంది, ఐ షల్ డూ ఉంది. షల్ ఉంది కాబట్టి షల్ నాట్ పెట్టేసి ఐ షల్ నాట్ డూ, ఐ ఆమ్ నాట్ డూయింగ్, ఐ హ్యావ్ నాట్. అర్థమైందా? నెగిటివ్ ఎలా చెప్తున్నాం, ఇక్కడ నుంచి వస్తాం. 24 హెల్పింగ్ వర్స్లో నాట్ పెట్టాలన్నాను. మరి ఇక్కడికి వస్తే ఇక్కడేమో డూ ఉంది, ఇక్కడేమో డిడ్ ఉంది కదా. ఇక్కడ కన్ఫ్యూజ్ వచ్చింది. నువ్వు నాటు నీకు నాకు పెట్టాను. ఇది మెయిన్ వర్క్స్ వాడా యాక్చువల్గా నీ ఎగ్జాంపుల్ ఇవ్వకూడదు. యాక్చువల్గా హెల్పింగ్ వర్క్స్ కొన్ని సందర్భాలు బయట నేను పొరపాటు మీరు అన్నారు, మీకు పెట్టేసాను సార్. నేను చెప్తాను, మీరు టీచర్లు కూడా అర్థం. డూ అనేది మెయిన్ వర్క్ కావాలి. ఐ డూ హోంవర్క్. వేర్ ద డూ ఈజ్ వర్కింగ్ యాజ్ ద మెయిన్ వర్క్. ఇంకా వర్క్ లేదు చూడండి. సబ్జెక్టు ఆబ్జెక్ట్ అంటే కదా. ఐ డూ నాట్ అంటే తప్పు అయిపోతుంది. ఐ డిడ్ నాట్ అంటే తప్పు అయిపోతుంది. ఎందుకు నేను మెయిన్ వర్క్లో ఉంది. ఇక్కడ హెల్పింగ్ వర్క్లో ఉన్నప్పుడే పెట్టాలన్నా. మీకు ఒక విషయం తెలుసు, ఇది ఈ తర్వాత ఈ
ఇది రాసిన పెట్టాను కదా. రైట్ ఈజ్ ఈక్వల్ టు డూ ప్లస్ రైట్. డూ యూ నో దట్? What is equal to digit plus right? Right is equal to that plus మీరు ఏదైనా తీసుకోండి. ప్లే ఉంది, ప్లే ఈక్వల్ టు డూ ప్లస్ ప్లే. ప్లే ఈజ్ ఈక్వల్ టు డిడ్ ప్లస్ ప్లే. ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు దట్ ప్లస్ ప్లే. అర్థమైందండి? ఇప్పుడు బాగా అంటున్నాం, బాగా మనిషిలో సోల్ అనేది ఉంటుంది, జన్యులు నిజం కదా. ఆత్మ అనేది బతికి ఉంటుంది, చచ్చిపోయినా సరే. నా చూపిండి అని చెప్పి పక్కన పోసేసి నేను చూస్తానంట, వాడు పోతాడు, నువ్వు జైలుకి వెళ్తావు. కానీ కానీ ఇంగ్లీష్లో అలా లేదు. నువ్వు ఏ వెర్బన్నా తీసుకో, 24 కాబట్టి ఏ వెర్బన్నా తీసుకో, మెయిన్ వెర్బ్. దాంట్లో సోల్ బయటకు తీయచ్చు, ఆత్మని. నిజం బయటికి తీయచ్చు, కావాలంటే పెట్టచ్చు. నువ్వు కనుక నిజంగా మనిషిని చంపేసి నేను ఆత్మను కలుపుతానంటే కుదరదు, జైలు. అలాంటి పని అక్కడ చేయొద్దు, ఇక్కడ ఆడుకోండి చక్కగా. ఇక్కడ చూడండి, ఇది మెయిన్ వర్బ్. 3 ఉన్నాయి సోర్స్. డూ, డజ్, డిడ్. ప్లే అనేది ప్రజెంట్లో ఉంది, దీని సోల్ ఇది. ఎప్పుడు వాడు ఎప్పుడు ప్రజెంట్లో ఉన్నది. డూ ప్లస్ ప్లే, డిడ్ ప్లస్ ప్లే, ఫ్రాన్స్లో ఉంది. ఇది ఒక సోల్, ఇది ఒక సోల్. ఈ 3 అన్నమాట. ఈ 3 ప్రతి మెయిన్ వర్క్లో ఏదో ఒకటి ఉంటుంది. నువ్వు కావాలంటే బయటకు తీయచ్చు, అవసరం లేదంటే కలిపి రాయొచ్చు. ఇక్కడ రైట్ అనేది కలిపి ఉంది. దీంట్లో ఉంది డూ ప్లస్ రైట్ ఈజ్ ఈక్వల్ టు రైట్, డిడ్ ప్లస్ రైట్ ఈజ్ ఈక్వల్ టు రైట్. ఇప్పుడు 3 ఉంది, ఇది సరిసంఖ్య అంటాను నేను. 2 + 1 అనేది సరిసంఖ్య అంటాను కదా. దాన్ని విడతీస్తే రాసుకున్నా. ఇలా కూడా అంతే, ఇక్కడ కూడా అంతే. సోల్ అనేది ఇక్కడ ఉంది. ఆ సోల్ బయటకు తీస్తేనే అది హెల్పింగ్ వర్క్ అయిపోతుంది. ఇక్కడ డూ నాట్ రాయొచ్చు, డిడ్ నాట్ రాయొచ్చు, డజ్ నాట్ రాయొచ్చు. ఇక్కడ రైట్ ఉంది కాబట్టి డూ నాట్, డూ కదా, డూ ప్లస్ రైట్ కదా, కానీ డూ నాట్ రైట్ అందా రైట్. ఇక్కడ డిడ్ ఉంది, డిడ్ ప్లస్ రైట్ కదా, డిడ్ నాట్ రైట్. ఇప్పుడు వద్దా, ఇప్పుడు దాని ముందు డూ అన్నా డిడ్ అన్నా కదా. ఇది కూడా మెయిన్ వర్క్తో పనిచేస్తుంది. మెయిన్ వర్క్ పని డూ ప్లస్ డూ ఈజ్ ఈక్వల్ టు డూ, డిడ్ ప్లస్ డూ ఈజ్ ఈక్వల్ టు డిడ్, డస్ ప్లస్ డూ ఈజ్ ఈక్వల్ టు డస్. ఇప్పుడు అర్థమైందా? ఈ మొదటి ఎగ్జాంపుల్ ఎవరు చూడండి, మైండ్ ఖరాబ్ అయిపోతుంది. ఇది మామూలుగా ఎప్పుడు ఒకలాగే ఉంది. డూ ప్లస్ డూ ఈజ్ ఈక్వల్ టు I do not do homework. I do not do. Do not do. అర్థమైందా? అలాగే I did not do. విడగొట్టేసాం కదా, సోల్ బయటికి అలా రాయాలి. అయితే ముందు ఈ ఎగ్జాంపుల్ మరొకటి వేసాం, ఇది కన్ఫ్యూజ్ తర్వాత చెప్పండి. ఇప్పుడు ఈ విధంగా నెగిటివ్ చెప్పేసి తర్వాత క్వశ్చన్స్ చెప్తాం. క్వశ్చన్స్ మొదట 5 నేర్పేశాం, తర్వాత 5 నేర్పేశాం. నెగిటివ్స్ క్వశ్చన్స్ ఒక 5 నేర్పుతుంది. ఇక్కడ ఐ షెల్ డ్రింక్ అన్నాం, ఇక్కడ ఐ యామ్ డ్రింకింగ్ అన్నాం, ఇక్కడేమో ఐ హ్యావ్ డ్రంక్ అన్నాం. క్వశ్చన్ అంటే ఏం చేయాలి లేదా, ఈ షెల్ తీసుకొచ్చి ముందు పెడితే క్వశ్చన్ అయిపోతుంది. షెల్ ఐ డ్రింక్ మిల్క్, యామ్ ఐ డ్రింక్ వాటర్, హ్యావ్ ఐ డ్రంక్ వాటర్. అర్థమైందా? కొంచెం మాకు పేరు వచ్చేసింది. ఇక్కడ కొంచెం వాటికి మళ్ళీ డౌట్. ఇక్కడ రైట్, ఇక్కడ రోడ్ ఉంటుంది. ఇక్కడ హెల్పింగ్ వర్క్ లేదు కదా. నీకు దీంట్లో ఏముందో తెలుసు కదా, ఇది ఉంది కదా, డూ ప్లస్ రైట్ కదా. కాబట్టి డూ తీసుకుని ముందు పడ్డా డూ ఐ రైట్. ఇక్కడ ఏముంది డిడ్ కదా, డిడ్ ఐ రైట్. అర్థమైందా? 3-5 మాట్లాడి 10 నిమిషాలు 5 నిమిషాలు నేర్పేసి మీకు వచ్చింది కదా. ఆన్సర్ చెప్పా, నెగిటివ్ చెప్పా, క్వశ్చన్స్ చెప్పా,
నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ వాయిస్ నెక్స్ట్ డైరెక్టింగ్ ఒకటే వర్బ్ ఒకటే తీసుకుందాం అన్నిటికీ ఒకటే వర్బ్ సింగ్ డ్రింక్ ఏదో ఒక వర్బ్ తీసుకోవాలా మొత్తం గ్రామర్ మొత్తం అలాగే నేర్పుతుంది ఏబీ గ్రూప్లో తర్వాత నేర్పుతుంది అర్థమైందండి ఏ చాప్టర్ ఏది చెప్పాలన్నా డౌట్ ఉన్నా మమ్మల్ని అడగచ్చు ఫోన్ చేయొచ్చు నేను చెప్తాం వీడియోస్ పెడతాం దాదాపు ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేసే టైం లేదు ఆ పద్ధతి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదరదు ఇమ్మీడియట్గా చెప్తే కుదరదు ఇది చెప్తే తప్పితే తెలియదు అవసరం కదా కదా ఇంకొకటి ఏంటంటే ఈ నోట్స్ సపరేట్ ఇస్తుందాం సపోజ్ వాయిస్ ఉంది ఇంపార్టెంట్ వాయిస్కి ఇక్కడ 5 పేజీలు వదలం మనం ఇది బాగా గుర్తుపెట్టుకుని 5 టెన్సెస్కి రాయడానికి 5-6 పేజీలు వదిలేమం ఇలా నేర్చుకుంటూ వెళ్తున్నాం ఒకసారి క్యాన్సర్స్ ఒకసారి నెగిటివ్స్ క్వశ్చన్ ట్యాక్స్ ఈ పేజీలన్నీ ఇదంతా ఖాళీ వదలాలి తర్వాత వాయిస్కి వచ్చింది ఇక్కడ డైరెక్ట్ చెప్పడానికి లేదు వాడి వాయిస్ అంటే చెప్పాలా ఇక్కడ వాయిస్లో ఐ డ్రింక్ మిల్క్ ఉంది దీంట్లో దీన్ని సబ్జెక్టు వెనక ఆబ్జెక్ట్ చేసుకోవాలా దీన్ని సిక్స్ పెట్టాలా దీన్ని సిక్స్ పెట్టాలా దీన్ని త్రీ పెట్టాలా ఇకేమో బై పెట్టాలా ఇకేమో బీఫామ్ పెట్టాలని వాడికి చెప్పాలా వాడికి ఎక్సర్సైజ్ చేయించాలా చేయించిన తర్వాత ఇక్కడికి వస్తాం డైరెక్ట్ ఐ డ్రింక్ వాటర్ అని వాటర్ ఈజ్ డ్రంక్ బై మీ ఈ ఎక్స్ప్లెనేషన్ నోట్స్లో ఉంటుంది ఇక్కడ ఉండదు ఇక్కడ డైరెక్ట్ నాకు ఉంటుంది వీడికి తెలుసు ఈ ఎక్స్ప్లెనేషన్ కానీ చూసేవాడికి అడుగుతుంది రాసేదాన్ని గుర్తుపెట్టి ససాడు కానీ ఈ నోట్స్ ఉందన్న విషయం వాడికి తెలియదు అప్పుడు అర్థమైంది కదా ఈ నోట్స్ చెప్పుకుంటూ ఇవన్నీ కంప్లీట్ చేయాలి ఇక్కడ రాయలేమి ఇక్కడ ఓన్లీ ఆన్సర్స్ రాస్తున్నాం అర్థమైందండి కానీ ఈ టాస్క్ విషయం మాత్రం కొంచెం జాగ్రత్తగా అప్లై చేస్తే కొంచెం అందరికీ ఇప్పుడు నమ్మకం వచ్చింది అసలు మీకు ఎంత ఈజీలో అర్థమైందా మీరు ఒక డ్రింక్ పెట్టి చెప్పారు వాడు ఇంకో అప్లై స్పీక్ ఇచ్చిన రాసి రాసుకొచ్చాడు అప్లై చేస్తాడు సింపుల్ థింగ్ ఓకే ఇంకేమంటే చెప్పండి